హలో ఫ్రెండ్స్, బయట దొరికే క్రిస్పీ చికెన్ పాప్కార్న్ అంటే పిల్లలకే కాదు మనకి చాలా ఇష్టం కదా. కేఎఫ్సీ స్టైల్లో ఉండే ఈ టేస్ట్ చికెన్ పాప్కార్న్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత నీట్గా కడుక్కున్న ఆ చికెన్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ మనం మసాలాలు వేసుకున్నప్పుడే వేసుకోవాలి, నేను మర్చిపోయినా అందుకనే మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ మంచిగా కలుపుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి, అప్పుడే మనకు ముక్కకి మసాలా అనేది మంచిగా పట్టిద్ది. ఇప్పుడు ఒక బౌల్లో 4 స్పూన్స్ మైదా పిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మైదా పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. పక్కన ఇంకో బౌల్లో కోటింగ్ కోసం కూల్ వాటర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని తీసుకొని ఒకటొకటిగా పిండిలో బాగా కోట్ చేయాలి. ఆ తర్వాత ఆ ముక్కల్ని ఒకేసారి ఐస్ వాటర్లో కూడా ముంచి మళ్ళీ తీసి రెండోసారి పిండిలో వేసి బాగా రోల్ చేయాలి. ఇలా చేయడం వల్ల చికెన్ పైన క్రిస్పీ లేయర్ వస్తుంది. ఇంకా మిగిలిన ముక్కలన్నీ తీసుకొని అన్నీ ఒకటొకటిగా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కోట్ చేసి అన్నీ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ బాగా ఆగాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మనం రెడీ చేసుకున్న చికెన్ ముక్కల్ని స్లోగా ఒకటొకటిగా ఆయిల్లో వేసి వెంటనే తిప్పకుండా 1 నిమిషం ఆగి అటు ఇటు తిప్పుకోండి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు ఆగి అటు ఇటు వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారుగా, అంతే, చక్కగా కలర్ వచ్చాయి. టేస్ట్ అండ్ క్రిస్పీ చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.